చూడుగేడు ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. నేను మ్యాటర్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వేమో ఆ బెటాలియన్ తీసుకుని ఉడేనోస్కి వెళ్ళిపో. కానీ నేను మాత్రం రాను. నేను రాలేనయ్యా, నీకు అర్థం కావట్లేదు. నేను రాను. బండి ఎందుకు ఆపావు? నేను ఎక్కడ ఆపాను? అదే ఆగింది. నువ్వు దిగు. సర్లే, చూడు అక్కడ ఏమైందో. అక్కడ చూడు ఏమైందో. తొందరగా చూడు అయ్యా. చూస్తూ బండి బాగైపోద్దా? అయితే నువ్వు వచ్చి. అది కాదు కాదా ఇప్పుడు నేను మెకానిక్ మరి చూసినట్టు కనిపెట్టడానికి. అంటే ఇప్పుడు అక్కడే కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టుకో, అర్థమైందా? ఓకే, నోరు మూసుకుని ఉండు. చూస్తున్నా. నువ్వు చూడట్లా అంటే ప్రకృతి పిలుస్తోంది. హ్యాపీ జర్నీ, వెళ్ళరా. నువ్వు వస్తే బాగుంటుంది అంటే భయం వేస్తోంది. నేను ఇక్కడ ఉండగా నీకు వచ్చిన భయం ఏంటి? వెళ్ళి పని చూసుకుంటా, వెళ్ళు. నువ్వు రావుగా. అప్ప ఈడు కూడా భయపెడుతున్నాడు. ఫేస్ చూస్తేనే పడిపోయేటట్టుంది. ఇంకేం పోసుకుంటాం, ట్రై చేద్దాం. ఓకే అమ్మా. అబ్బా, ఈడేని మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈడు? హర్ష, అరే గైడ్. హర్ష, హర్ష, అరే గైడ్. డెడ్ బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్. నమస్తే సార్. నిన్న రాత్రి ఫారెస్ట్లో వర్షం మాట్లాడుతుందేంటి? ఏయ్ ఆగు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసింది చాలు. నువ్వు మాట్లాడడం నేను చూశాను. చెప్పు, మా దగ్గర మూగదాన్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న హత్యలకి నీకు సంబంధం ఉంది కదా? నిజం చెప్పు. కనిపించిందా? లేదు. లోపల ఎక్కడా లేదు. ప్రియా కనిపించిందా? లేదురా. ప్రియా 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 హే ప్రియా 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 కిల్లర్ పైన ఉన్నాడు. అక్కడ ఎవరు లేరుగా. ప్రియా ప్రియా
హత్యలని చేస్తుంది నువ్వా? అంటే నువ్వు ప్లాన్ గానే మా అందరిని ఇక్కడ తీసుకొచ్చావు అనమాట. ఎవరో వాళ్ళు ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చెప్తావురా? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు చెప్పరా? చెప్పు. రిషి! రిషి! కిల్లర్ ఎవరో తెలుసా? తెలుసు, హర్ష. అడిగో ఇన్నాళ్ళకి దొరికాడు. మన వాళ్ళందరినీ చంపినవాడిని ఈ రోజు ప్రాణాలతో వదిలేదు. నువ్వు అనుకున్నట్టు కిల్లర్ హర్ష కాదు. మరి రిషి! ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చంపుతుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, మీ వల్ల చనిపోయిన గాయత్రి సిస్టర్ని. మీరు చేసిన తప్పుకి మీకంటే ఎక్కువ శిక్ష అనుభవించిన దాన్ని. మీరు నా చెల్లెలి మీద వేసిన నింద నా ఇంటికి నడిచొచ్చిన ఆ రోజు. బావగారు, అమ్మాయి మాకు నచ్చింది. మా అబ్బాయి కూడా మీకు నచ్చితే భలేవారే. మీ అబ్బాయి నచ్చకపోవడం ఏంటండి? మరి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే. మిగతా విషయాలు అంటే కట్న కనుకలేగా, అవసరం లేదు. నాకు రాబోయే భార్య సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ నుంచి మంచి గుణగణాలతో రావాలని కోరుకున్నాను. మా ప్రవళికలో ఆ లక్షణాలని పుష్కలంగా ఉన్నాయి. శుభస్య శీఘ్రం. ఉభయలకి ఇష్టమైంది కనుక తాంబూలాలు మార్చుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? సుతాం వరదం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ప్రవళిక, గాయత్రి ఫ్రెండ్స్ అట నిన్ను కలవడానికి వచ్చారు. హలో అండి, నమస్తే. నా పేరు అనిల్. షీజ్ రమ్య. హాయ్. మేం కులు మనాలి నుంచి వస్తున్నాం. కులు మనాలి నుంచా? గాయత్రి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు. అది చెప్దామని వచ్చాం. ఇక ముందు రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? గాయత్రి ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. ఆ అబ్బాయి కూడా కులు మనాలి వచ్చాడు. ఇంట్లో మా పెళ్లి ఒప్పుకోరు, అందుకే మేము ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. ఈ విషయం మా ఇంట్లో చెప్పండి అని తన అబ్బాయితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయిందండి. ఇదిగో బావోయ్, పెళ్లి కూతురు చెల్లెలు ఎవరితోనూ జంపంట. రండి వెళ్దాం. నా మాట నమ్మండి, మా గాయత్రి అలాంటిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఓహో, ఎక్కడో పొరపాటు అంట. పొరపాటు ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే పొరపాటు అవుతుంది. స్వయారా మీ అమ్మాయి ఫ్రెండ్సే చెప్తే నమ్మకుండా ఎలా ఉంటామండి? ఎక్కడైనా శత్రువులు అబద్ధం చెప్తారు కానీ స్నేహితులు చెప్పరుగా. ఏంటి బాబు, నువ్వు కూడా అలా మాట్లాడు. చూడండి, మీ అమ్మాయిని కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంది. మీది పరువు మర్యాదలు గల కుటుంబం అని. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. అక్క పెళ్ళేంత వరకు కూడా ఆగలేక లేచిపోయిందంటేనే తెలుస్తుంది మీ పెంపకం ఎంత గొప్పగా తగలడిందో. ఆడదాని వేయండి, నువ్వు ఇలా మాట్లాడతావేంటమ్మా? అది ఇలాంటి సందర్భంలో కాస్త ఓపిక పట్టమ్మా. నా మాట నమ్మమ్మా. చిన్న కూతురి క్యారెక్టర్ ఎలా ఉందంటే పెద్ద కూతురి క్యారెక్టర్ ఇంకెలాంటిదో. ఇంకెందుకు ఇక్కడ నుంచున్నారు? ఈ దరిద్ర మొహం చూడటానికా? పదండి. నువ్వైనా చెప్పవే బావగారు. చిచ్చి, బావా, అక్క, నాన్న, బావా, నాన్న, తలుపు తీయండి. బావా. నాన్న, మా, తలుపు తీయండి అమ్మా. గాయత్రిని రేప్ చేసి చంపారా? నో, ఛాన్సే లేదు. గాయత్రి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కదా చనిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు. మీ కళ్ళే చెప్తున్న తప్పు జరిగిందని చెప్పరు.